హలో అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి శుక్రవారం, శనివారం 2 రోజులు కలిపి తీసిన వీడియో అండి. ఈరోజు వీడియో అయితే ఈరోజు శుక్రవారం కదా అని పొద్దున్నే పూజ చేసుకోవాలని లేచిన వెంటనే ఇల్లంతా కూడా ఊడ్చేసుకున్నానండి. ఇంకా తలస్నానం అయితే చేసేసి కాళ్ళకి పసుపు కూడా రాసుకుంటున్నానండి. మీకు డౌట్ రావచ్చు, కాళ్ళ కింద మ్యాట్ వేసుకుని రాసుకోవచ్చు కదా అని. మ్యాట్ అయితే పక్కనే ఉందండి, తడిచిపోయి ఉంది. అందుకే ఇంకా రాసేసుకుంటున్నాను. నాకు శుక్రవారం పూజ పని అస్సలు తెమలదండి, చాలా లేట్ అయిపోద్ది. రోజంతా చేసినట్టే ఉంటుంది నాకు. ఇంకా ఎంత తొందరగా లేచినా కానీ టైం ఏంటో అలా గడిచిపోద్ది అనమాట. అలాగే నేను ఒక చిన్న మాట అయితే చెప్పాలనుకుంటున్నానండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల లైక్ అయితే వృధా అవ్వదండి. మేము పెట్టే వీడియో ఏదైనా ఉంటే కనుక అది కొంతమందికి రికమెండ్ చేస్తుంది అనమాట యూట్యూబ్ అనేది. ప్లీజ్ కొత్త వాళ్ళని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అలాగే ఇక్కడైతే మాప్ అయితే పెట్టేశానండి. చూడండి ఎంత విపరీతమైన గాలేస్తుందో అసలు. ఇంకా ఇలా గాలేస్తూనే ఉంటుందండి బాబు, రోజు కూడానే పిచ్చెక్కిపోతుంది గాలికైతేని. ఇక్కడ ఇంకా ముగ్గు పెట్టేసిన తర్వాత పెరట్లోకి అయితే వచ్చాను పువ్వులు అవి కోద్దామని. పువ్వులు అయితే చాలా ఎక్కువగా పూసినాయండి ఈరోజైతే. ఈరోజని కదా, రోజు కూడా పువ్వులు అలాగే పూస్తున్నాయి. ఇంకెక్కడైతే పువ్వులు కోస్తున్నాను. మా అబ్బాయిని వీడియో తీరా కొంచెం అని అంటే నాన్న తిప్పలు చూపిస్తున్నాడు అనమాట వీడియో తీయడానికి. సర్లేవరా బాబు, నీకు ఎలా వస్తే అలా తీయని అయితే చెప్పాను. ఇదిగోండి ఇక్కడైతే ఇన్ని పువ్వులు అయితే కోసానని చూపిస్తున్నాను మీకు. ఇంకా పువ్వులు అవి పట్టుకుని పైకి వచ్చాను. ఈలోపు ఇంక జుట్టు అది కూడా ఒకసారి ఆరబెట్టుకుందామని గట్టిగా అయితే తుడుస్తున్నానండి. నా తల సిలికి హెయిర్ మాల్న అస్సలు ఆరదనమాట. పొద్దున్న అంటుకుంటే తల సాయంత్రంకి ఇంకా అలా తడిగానే ఉంటుంది. ఇక్కడైతే మా పనమ్మ అయితే ముగ్గు పెట్టిందండి. మా పనమ్మాయి శుక్రవారం, మంగళవారం చక్కగా మెట్లన్నీ కడిగి నిండుగా ముగ్గులు పెడుతుందండి. చాలా బాగా పెడుతుంది. ఇక్కడైతే ఇంకా నా పూజ అయితే అయిపోయిందండి. కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది, అందుకే వీడియో కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. అందుకు ఇంకా వీడియో అయితే చూడండి ఫుల్గానే. ఇక్కడైతే సాంబ్రాణి ధూపం అయితే వేస్తున్నానండి. శుక్రవారం ఎప్పుడు కూడా ఇలా ధూపం వేస్తూ ఉంటాను. అలాగే ఇంకా పూజ అది అయిపోయిన తర్వాత టిఫిన్ అది చేసి కాసేపు కూర్చున్నాను. ఈలోపు జియో హాట్‌స్టార్‌లో మా ఇంటి బంగారం మూవీ అయితే రిలీజ్ అయిందండి ఇవాళ శుక్రవారం కాబట్టి. ఇంక ఈ మూవీ అయితే చూస్తున్నాం. కాసేపు అయితే చూసి ఇంకా పని ఉంది కదా అని బయటకైతే వెళ్ళిపోయామండి. అన్నట్టు ఇంక ఈరోజు వంట కూడా పెద్దగా ఏం పెట్టుకోలేదండి. ఇంకా రైస్ అయితే వండాను, పెరిగేసుకుని అయితే కానిచ్చేసాం అనమాట అందరం అని. ఇంకా బయటికి వెళ్తున్నాం అని చెప్పాను కదా, ఇదిగోండి మేమైతే పాలకొల్లు వచ్చామండి. చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో, పిల్లలు ఇలా వెళ్ళిపోతున్నారండి హాస్టల్కి అనేసి చెప్పాను కదా. ఇంకా దానికి సంబంధించిన షాపింగ్ అనమాట. మా అబ్బాయికి నైట్ ప్యాంట్లు లేవంటండి. 2 ప్యాంట్లు అయితే తీసుకుంటానైతే షాపింగ్కి వచ్చాము. ఇగోండి ఈ ప్యాంట్లు అయితే 2 తీసుకున్నాడు. తర్వాత తనకి ఏ బుక్స్ కావాలంటే ఆ బుక్స్ కూడా తీసుకున్నాడు. ఇంకా బుక్ షాపింగ్ కూడా అయిపోయిందండి. తిరిగి వెళ్ళిపోయేటప్పుడైతే ఇక్కడ మామిడితాండ రోడ్డు కనిపించింది, ఇక్కడైతే ఆగాడు. అలాగే వీటితో పాటు కొంచెం స్నాక్స్ కూడా తీసుకుందామని అనుకుంటున్నాడు. ఇది ఇక్కడైతే మామిడితాండ్ర అయితే తీసుకున్నామండి. ఇది ఎక్కడంటే పాలకొల్లు శివాలయం దగ్గరండి. ఒక పెద్ద ఆయన బండి మీద అమ్ముతున్నారు. చాలా బాగుంది. కేజీ 300 అంట. ఒక అర కేజీ మామిడితాండ్ర అయితే తీసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా అలాగే ఇవన్నీ తిరిగేసరికి కొంచెం నీరసం వచ్చింది. బాదంగిరి తాగుదామని అయితే ఒక షాప్ దగ్గర ఆగి బాదంగిరి అయితే తాగాము. వీటితో పాటు కొన్ని స్నాక్స్ అనమాట. ఇప్పుడు ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాడు, రేకుడియాలు ఇవి తీసుకుంటా అన్నాడు. అవి చూస్తే నల్లగా ఉన్నాయి, వద్దురా బాబు అలాంటివి తినకూడదు, తేడా చేస్తుందని అయితే చెప్పాను. ఇంకా అక్కడితో అవి ఆపేసి చెకోడీలే తీసుకున్నాడండి. ఇంకా వాటితో పాటు కొన్ని పూతరేకులు కూడా తీసుకున్నాడండి. ఇక్కడ ఏంటంటే పూతరేకులు రేటు బట్టి పూతరేకులు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసి ఇస్తారంటండి. ఇక్కడ బాక్స్ మీద రేట్ అయితే చూపిస్తున్నారు, ఈ రేటుకి ఇలా వస్తాయని. ఇంకా మాకు అనుకూలమైన రేట్తో 2 బాక్సులు అయితే తీసేసుకుని వచ్చేసామండి. ఆ రోజుతో ఫ్రైడే వ్లాగ్ అనేది అక్కడితో ఎండ్ అయిపోయిందండి. ఇది సాటర్డే మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక రోజు ముందే చెప్పాడు నాకు రొయ్యలు కావాలి అనేసి. సరే పాపం రొయ్యలు వేపుడు అంటే ఇష్టం కదా అనేసి, తను 2 రోజులు ప్రయాణం చేయాలండి ట్రైన్లో, తన ఫుడ్కి ఇబ్బంది పడకూడదు అనేసి నేను ఇలా తను వెళ్ళినప్పుడల్లా ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. ఫుడ్కి ఎక్కడ ఇబ్బంది పడకూడదు, బయటికి కొనుక్కు తినకూడదని. ఇంకా తనకైతే రొయ్యలు వేపుడు పెట్టేసి ఇక్కడేమో దద్దోజనం కలిపి పెట్టానండి. తన ఎలా వీలుంటే అలా తింటాడు కదా అనేసి ఇక్కడైతే దోశలు అవి వేస్తున్నాను. ట్రైన్కి కూడా టైం అయిపోతుంది. 6:30కి ట్రైన్ అండి కరెక్ట్గా. ఇప్పుడు టైము 6:45 అయిందండి. ఇంకా ప్యాకింగ్ అనేది చేయలేదు. ఇక్కడ పచ్చడి అడిగాడు, పచ్చడి కూడా పెడుతున్నాను. ఎప్పుడు వెళ్ళినా హాస్టల్కి పచ్చడి పట్టుకెళ్తాడండి. అంటే అక్కడ ఫుడ్ బాగోకపోతే
పచ్చడేసుకుని తినేలాగా పట్టుకెళ్తాడనమాట. ఇక్కడైతే రైస్ వేడిగా పెట్టడం ఎందుకులే అనేసి చల్లారబెట్టానండి. ఇదిగోండి ఒక దాంట్లో రైసు, ఒక దాంట్లో దద్దోజనం, ఒక దాంట్లో రొయ్యలు వేపుడు ఇలా ప్యాకింగ్ అనేది దేనికి దానికి సపరేట్‌గా చేసి పెట్టేశానండి. పిల్లలు వెళ్ళిపోతున్నారని ఒక బాధగా ఉన్నా గానీ ఏం చేస్తాం చెప్పండి, వాళ్ళ చదువులకి మనం పంపించాల్సిందే తప్పదు ఇవన్నీని. ఇంక వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోద్దండి. మీ ఇంట్లో కూడా ఇలాంటి హడావుడి ఉంటే గనుక నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి, సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.